హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం సూర్య నమస్కారాలు చూద్దాం. అది కుర్చీలో కూర్చొని చేసుకోదగినవి. అయితే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, సూర్య నమస్కారాలు అసలు అలవాటు లేని వాళ్ళు, స్ట్రెచెస్ చేయడం సరిగ్గా రాని వాళ్ళు ఫస్ట్ ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. మన శరీరం ఎలాంటి భయం లేకుండా స్ట్రెచ్ అవడం అనేది జరుగుతుంది. ఇది అలవాటు అయిన తర్వాత మనం నించుని చేసుకునే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుర్చీలో ఈ రకంగా కూర్చోవాలి. మన పాదాలు నేలని తాకాలి. వెన్నుపూస చక్కగా నిటారుగా ఉండాలి. ముందు ఫస్ట్ పోజ్ నమస్కారాసన. సెకండ్ పోజ్ ఇలాగా హ్యాండ్స్ వెనక్కి. థర్డ్ పోజ్ ఇలాగ నిదానంగా పాదాలని టచ్ చేయాలి. మళ్ళీ నిదానంగా పైకి రావాలి. ఫోర్త్ పోజ్ ఇలాగా కుడి కాలుని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగా పైకి పట్టుకోవాలి. తల మెడ స్ట్రైట్గా ఉండాలి. ఈ రకంగా ఇంకొకసారి బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఇలా స్ట్రెచ్ వెనక్కి. మళ్ళీ కాళ్ళు స్ట్రైట్గా ఇలా పెట్టాలి. చైర్ని పట్టుకొని ఇలా స్ట్రెచ్, రిలీజ్. మళ్ళీ ఎడమ కాలు ఇలా చక్కగా లాక్ చేసుకోవాలి. రెండు చేతులు ఇలాగా కాళ్ళను పట్టుకొని స్ట్రైట్కి కూర్చోవాలి. తల మీద ఇలాగా మోకాళ్ళ వైపుకి వంచాలి. మళ్ళీ నిదానంగా తల మీద ఇలాగా వెనక్కి స్ట్రెచ్. తర్వాత కాళ్ళు దించేయాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా కూర్చొని మళ్ళీ చేతులు స్ట్రెచ్ ఇలాగా వెనక్కి. మళ్ళీ అంతే నిదానంగా చక్కగా ఫ్లోర్ వైపుకి. తర్వాత ఇది నమస్కారం. సూర్య నమస్కారం చేసే విధానం ఇది. ఇప్పుడు ఇదే మనం కౌంట్తో చేద్దాం. 1 2 హ్యాండ్స్ అప్, 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ రకంగా కుర్చీలో కూర్చొని సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకోవచ్చు. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే సూర్య నమస్కారాలు అసలు అలవాటు లేని వాళ్ళు, కొత్తగా యోగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో
మనకి భయం లేకుండా ముందుకి వెనక్కి బాడీ స్ట్రెచ్ అవడం అనేది అలవాటు అవుతుంది. అలాగే ఫ్లోర్ పైకి ఇలాగా కాళ్ళు కిందకి ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు నిదానంగా వెన్నుపూస నిదానంగా స్ట్రెచ్ చేయాలి. సడన్గా మనం ముందుకు వచ్చేస్తే కనుక మనకి మెడ వెనకాల నరాలు ఇబ్బంది పడతాయి. దానివల్ల మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళేటప్పుడు నిదానంగా వంగాలి. అలాగే పైకి వచ్చేటప్పుడు కూడా ఎంత నిదానంగా స్మూత్గా రావాలి. ఓకే, ప్రతి పోజ్లోకి నిదానంగా వెళ్ళటం మళ్ళీ అంతే నిదానంగా రావడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఇలాగా ఒక 12 రౌండ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఒక 3 రౌండ్స్ స్టార్ట్ చేసి నిదానంగా 5, 10, 12 రౌండ్స్ వరకు ఈ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇవి సేఫ్, అలాగే ప్రాక్టీస్ అవుతుంది. మన శరీరానికి చక్కగా స్ట్రెచ్ చేయడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఇవి బాగా అలవాటు అయ్యి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం నించొని చేసే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇవి రోజు చేసుకోవచ్చు. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత, అలాగే ఏదైనా సింపుల్ వ్యాయామం చేసుకున్న తర్వాత ఈ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. పొద్దున చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇవి చేసుకున్నప్పుడు మనకి పరగడుపునే ఉండాలి, అంటే పొట్ట ఖాళీగా ఉండడం అనేది ముఖ్యం. ఈ సూర్య నమస్కారాలు చిన్నపిల్లలు చేసుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళు, ఎక్కువ ఆసనాలు వేయలేని వాళ్ళు కూడా ఈ సింపుల్గా ఉండే సూర్య నమస్కారాలు కుర్చీలో కూర్చొని చేసుకోదగినవి చేసుకుంటే శరీరం ఈజీగా ఉంటుంది. మనకి కండరాల నొప్పులు అనేవి లేకుండా ఉంటాయి. శరీరం మొత్తం ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు రోజు ఫస్ట్ ఒక 3 రౌండ్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి బాగా కంఫర్టబుల్గా అయిన తర్వాత కొంచెం నిదానంగా స్ట్రెచెస్ అనేవి బాగా వస్తున్నాయి అనుకుంటే నిదానంగా కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి. 5, తర్వాత 10, 12 అలా కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి. చక్కగా చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.